హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ అనమాట. ఇవాళ వీడియో ఏంటంటే బెండకాయ టమాటో కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. మార్నింగ్ టిఫిన్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. 3 ఆనియన్స్, 3 టమాటోస్, పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అనమాట. తీసేసుకొని మొత్తం చిన్న చాక్ చేసేసి పెట్టుకున్న 3. నేను బెండకాయలు కొంచెం చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసేసుకొని, కరివేపాకు ఏ కర్రీలోనే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా వేగినాక దాంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, పసుపు 1/4 టేబుల్ స్పూన్ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లి అస్సలు స్మెల్ రావద్దు. స్మెల్ వచ్చిందంటే కొంచెం వేగితేనే బాగుంటుంది అనమాట. స్మెల్ వస్తే కొంచెం టేస్ట్ కూడా అంత బాగుండదు. స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లే ఉంచి మగ్గించుకొని దాంట్లో టమాటోస్ మనం చాక్ చేసుకున్నాం కదా, ఏమైనా చిన్న చాక్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట. అట్లా పెద్ద ఉన్నాయనుకో మగ్గకుంటే టేస్ట్ అంత బాగుండదు. టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత చూడండి, అక్కడ మొత్తం మగ్గిపోయినాయి కదా, దాంట్లోకి బెండకాయలు ఉన్నాయి కదా, మనం బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోండి, మరి చిన్న కట్ చేసుకోకండి. బెండకాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అనమాట. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లే మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచండి. మొత్తం మగ్గాలన్నమాట. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. కొంచెం చూడక ముదిరిపోయినవి తీస్తే అస్సలు టేస్ట్ బాగుండదు. నేను చెప్తున్నా. దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనమాట. అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నాకు కారం అంతా స్పైసెస్ లేవు కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లే మగ్గించుకోవాలన్నమాట. మగ్గించిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇట్లయినా ఉంచవచ్చు, లేకుంటే ఫ్రై లాగానైనా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ మాత్రం మస్తు బాగుంటుంది. పరోటాలకి ఇంకా చపాతీలకి దీంట్లోకి చాలా బాగుంటుంది. నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను కొన్ని వాటర్ చేసుకున్నాను అనమాట. వాటర్ వేసేసుకొని నేను చపాతీలోకి చేసుకుంటున్న రైస్లోకి కాబట్టి నాకు కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలి టిఫిన్లలో కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా. లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు, మీరు డైరెక్ట్ అట్లా చేసుకున్నా ఏం కాదు. దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఈజీ నేను చెప్తా ఉంటా, ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ రెసిపీస్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక బ్యాచిలర్గా ఉండే ఇక్కడికి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్లో చూడండి, అక్కడ మొత్తం మగ్గిపోయింది కదా, టేస్ట్ మాత్రం మస్తు బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.